బెండకాయ చట్నీ ఎవరైనా గుర్తుపట్టగలం, ఎందుకంటే అది చాలా యూనిక్గా కనబడుతుంది. సో దాని ఆకులు వెరైటీ. కానీ కొంతమంది గోంగూరతో కన్ఫ్యూజ్ అవుతారు స్టార్టింగ్లో సీడ్లింగ్ స్టేజ్లో. సో మాకేమో ఇప్పుడు అయిపోయింది యాక్చువల్లీ ఈ సీజన్. సో ఆకులన్నీ రాలిపోయినాయి. కానీ ఇది ఎందుకు చూపించాలనుకుంటున్నా అంటే, యాక్చువల్గా ప్రతిసారి బెండకాయలు పెంచినా నేను, ఇదిగో ఇంత వాళ్ళంత హైట్ వచ్చేది. బట్ ఈసారి పెంచిన వెరైటీ ఏంటో డిఫరెంట్గా నాకు తెలియదు, కానీ చాలా చాలా అంటే చాలా పెద్దగా పెరిగింది. ఆల్మోస్ట్ 10 feet ఉంటుంది అనుకుంటా. ఇదిగో కనిపిస్తుందా, అదిగో అక్కడి వరకు. ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్కి దానికి హైట్ లింకే లేదు. దాన్ని ఇలా వంచి కట్ చేసుకోవచ్చు, కట్ చేయడం ఏం పెద్ద ప్రాబ్లం కాదు. బట్ చాలా అంటే చాలా పెద్ద చెట్టు. ఆల్మోస్ట్ 30 చెట్లు పెంచిన అనుకుంటా. ఇంచుమించు బాగానే కాత వచ్చింది. కాత మాత్రం చాలా బాగా వచ్చింది. ఇదిగో ఇక్కడి వరకు పెంచిన నేను. సో నేను బాగా ఎంజాయ్ చేసినా కూడా ఈసారి. దీంట్లో 2 వెరైటీస్ ఆఫ్ బెండకాయలు వచ్చినాయి. ఒకటేమో పొట్టిగా దొడ్డుగా ఉంటుంది, ఇంకొకటేమో పొడుగ్గా ఉంటుంది. కొన్ని యాక్చువల్లీ కాయలు నేను చెట్టుకే వదిలేసినాను. సో నాకు మళ్ళీ సీడ్స్కి కావాలి అనేసి. ఇదిగో అక్కడ ఒక వెరైటీ ఉంది చూడండి, అది పొట్టి దొడ్డు రకము. ఇంకొకటేమో పొడుగు రకం ఉంటుంది. అదండి నేను చూపిస్తా. ఇదిగోండి, ఇది పొడుగు రకం. ఓకే, సో ఈ 2 టేస్ట్ బాగుంటాయి. ఈ చెట్లతో బెండకాయలతో ఏంటంటే మనం కంపల్సరీగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ తెంపాల్సిందే. నెక్స్ట్ డే కల్లా అట్లా ఒక డే అంతా వదిలేస్తే ముదిరిపోతున్నాయి. సో నేను ఆల్మోస్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇన్స్పెక్టర్ లాగా వచ్చి చెక్ చేస్తానే ఉంటాను. నేను వీటిని చూపిస్తారండి బెండకాయలని. యాక్చువల్లీ నుంచి చూస్తే మీకు బాగా తెలుస్తుందని ఇదిగో ఇలా చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి, ఇదేమో పొట్టి దొడ్డు రకము, బాగుంటుంది. ఇది కూడా కొంచెం తిన్న నోటికి ఆనుతుంది. ఇదేమో పొడుగ్గా సన్నగా ఉంటుంది. ఫ్రైకి కర్రీకి ఏది చేసుకున్నా చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేయండి. ఇది ఇప్పుడు నేను కట్ చేసినాను. యాక్చువల్లీ ఇంకా చాలా ఉంది ఇంట్లో, మీకు ఫొటోస్ చూపిస్తా. ఓకే చలో బాయ్.